సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా మనకి ఏంటంటే మొబైల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళైతే డైరెక్ట్గా ఆ వీడియోని ఎడిటింగ్ చేసి అయిపోయిన తర్వాత డైరెక్ట్ పబ్లిక్లో పెట్టి ఆ వీడియోని అనేది రిలీజ్ చేస్తారు. బట్ అదేంటి, మనకు మానిటైజేషన్ అవ్వకముందు సో పబ్లిక్లో పెట్టి రిలీజ్ చేయడం వల్ల దాని మీద మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం ఒక వీడియోని ఎడిట్ చేసిన తర్వాత డైరెక్ట్ పబ్లిక్లో పెట్టి రిలీజ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా సో అది నోటిఫికేషన్ వెళ్తుంది. సో దానికి తోడు దాని మీద మనకి రెవెన్యూ రావడం లేదు కాబట్టి ఆ వీడియోని యూట్యూబ్ అనేది చెక్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మానిటైజేషన్ అయిన తర్వాత ఆ వీడియో మనం ఏదైతే అప్లోడ్ చేసింటామో ఆ అప్లోడ్ చేసిన వీడియో అనేది ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ కంటే లాంగ్ వీడియో ఉంది అంటే మాత్రం యూట్యూబ్ అనేది దాన్ని చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనము వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత అంటే డైరెక్ట్ పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేసాము అనుకోండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే వీడియోని డైరెక్ట్ పబ్లిక్లోనే పెట్టి అప్లోడ్ చేస్తామో ఆ వీడియో ప్రాసెసింగ్ అనేది 100% కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో అనేది డైరెక్ట్ సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిన వెంటనే అక్కడ మనకి ఏమవుతుందంటే మానిటైజేషన్ సింబల్ అనేది వెంటనే ఆన్ అవ్వదు అనమాట. సో అంటే ఎందుకు ఆన్ అవ్వదు అంటే ఫస్ట్ మీరు అప్లోడ్ చేసిన వీడియో అనేది చెక్కింగ్లో పడుతుంది, చెక్కింగ్ ప్రాసెస్ అని పడుతుంది. చెక్కింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ చెక్కింగ్ ప్రాసెస్లో మనకి మానిటైజేషన్ అనేది ఫస్ట్ వీడియో ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాతనే ఆ వీడియోకి మనకు యూట్యూబ్ అన్నది గ్రీన్ సింబల్ అయితే ఇస్తుంది అనమాట. గ్రీన్ కలర్ డాలర్ సింబల్ అనేది ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏదైనా ఒక యూట్యూబ్లో ఒక 10 నిమిషాలు ఉండే ఒక వీడియోని యూట్యూబ్లో డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేశాను అనుకోండి. సో ఆ వీడియో 100% కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్లో పబ్లిష్ అవుతుంది. కానీ ఆ వీడియోకి ఈ డాలర్ సింబల్ పడడానికి ఒక 2 నిమిషం 3 నిమిషాలు టైం అయితే పడుతుందన్నమాట. సో ఎందుకంటే ఆ వీడియో ప్రాపర్గా ఉందా లేదా అనేది యూట్యూబ్ చెక్ చేసిన తర్వాతనే మనకు డాలర్ సింబల్ అనేది ఇస్తుంది. సో ఈ డాలర్ సింబల్ అనేది మనకు కొన్నిసార్లు వెంటనే పడుతుంది, అంటే మనము అప్లోడ్ చేసిన వెంటనే మనకు డాలర్ సింబల్ గ్రీన్ కలర్ పడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వీడియోని పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ డాలర్ సింబల్ అనేది వెంటనే పడదు. ఎందుకంటే ఆ యూట్యూబ్ అనేది ఆ వీడియోని చెక్ చేయడానికి ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది. ఒకవేళ నెట్వర్క్ స్లోగా ఉందంటే ఒక 3 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. సో ఈ 3 నిమిషాలు టైం తీసుకొని ఆ వీడియో చెకింగ్ చేసేంత వరకు కూడా మీకు డాలర్ సింబల్ అయితే పడదు ఆ వీడియో మీద. అలా పడినప్పుడు ఏమవుతుందంటే ఆ వీడియో అనేది మీ సబ్స్క్రైబర్లకు అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఈ 3 నిమిషాల లోపల ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసినప్పుడు ఆ 3 నిమిషాలలో ఒక 100 మంది చూశారనుకోండి మీ వీడియోని, అంటే ఇక్కడ మానిటైజేషన్ సింబల్ అనేది మీ వీడియోకి పడకముందే మీ వీడియో రిలీజ్ అయిపోయి ఉంటుంది. సబ్స్క్రైబర్లకు అందరికీ నోటిఫికేషన్ పోయి ఉంటుంది. కానీ సబ్స్క్రైబర్లకు నోటిఫికేషన్ పోయిన తర్వాత ఒక 100 మంది ఆ వీడియోని ప్లే చేసి చూస్తారు. కానీ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ అనేది ప్లే అవ్వదు. ఎందుకంటే ఈ వీడియో ఇంకా మీకు ప్రాసెసింగ్లో అయితే ఉందన్నమాట. సో ఆ ప్రాసెసింగ్లో ఉన్నంత వరకు మీకు యాడ్ అనేది ప్లే అవ్వదు. ఆ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయి వీడియో అంతా చెకింగ్ అని కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మీకు గ్రీన్ కలర్ డాలర్ సింబల్ అనేది పడుతుంది. సో ఈ డాలర్ సింబల్ పడిన తర్వాత ఎవరైతే మీ వీడియోని ప్లే చేస్తారో వాళ్ళకు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ సింబల్ పడకముందే, డాలర్ సింబల్ పడకముందే 100 మంది ఎవరైతే క్లిక్ చేసి చూసింటారో వెంటనే నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే ఆ 100 మందికి కూడా అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వదు. సో ప్లే అవ్వనప్పుడు మనకేమవుతుంది, రెవెన్యూ అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు వీడియోకి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ ఇచ్చుకొని అలాగే థంబ్నెయిల్ కూడా డిజైన్ చేసింటారు, థంబ్నెయిల్ కూడా సెట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసే ముందు ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఓకేనా? ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ అవ్వడం పూర్తి అయ్యాక 100% పూర్తి అయ్యాక ఆ వీడియోని యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది. సో ఈ వీడియో ప్రాపర్గా ఉందా లేదంటే ఈ వీడియోలో ఏమైనా క్లైమ్ కాపీరైట్ వచ్చే విధంగా సాంగ్స్, మ్యూజిక్ లేదంటే వేరే వాళ్ళ కంటెంట్ ఏదైనా యూజ్ చేసుకున్నారా అని ఆ యూట్యూబ్ అనేది నెట్వర్క్ ఫాస్ట్గా ఉందంటే ఒక 1 మినిట్ లోపలనే ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటుంది. ఒకవేళ నెట్వర్క్ స్లోగా ఉందంటే ఒక 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుంది వీడియో వెరిఫికేషన్ అనేది పూర్తి అవ్వడానికి. సో ఈ వీడియో వెరిఫికేషన్ పూర్తయినాక అక్కడ మనకు చూపిస్తుంది చెకింగ్ ప్రాసెస్ అని, అంటే 100% వీడియో అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత కూడా దిస్ వీడియో చెకింగ్ ప్రాసెస్ అని పడుతుంది. ఈ చెకింగ్ ప్రాసెస్ అన్నప్పుడు మనకు మానిటైజేషన్ అనేది చూపించదు. చెకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకు గ్రీన్ కలర్లో
డాలర్ సింబల్ అనేది పడుతుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు వీడియో ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేసేటప్పుడు కూడా మానిటైజేషన్ని ఎనబుల్ చేసుకొని అక్కడ మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే అక్కడ మానిటైజేషన్ ఆన్ అని పెడతాం. ఆన్ అని పెట్టుకొని ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీడియో చెకింగ్ ప్రాసెస్ అని పడినంతసేపటికి కూడా మీకు డాలర్ సింబల్ అయితే పడదు. సో చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డాలర్ సింబల్ పడుతుంది. సో ఈ డాలర్ సింబల్ పడిన తర్వాతనే మీకు యాడ్స్ ప్లే అవుతాయి. సో ఇప్పుడు ప్రైవేట్లో మీరు వీడియోని పెట్టుకొని ప్రైవేట్లో వీడియోని పెట్టుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి, అది ప్రైవేట్లో ఉంటుంది, నోటిఫికేషన్ మీ సబ్స్క్రైబర్లకు వెళ్ళదు. సో ఆ ప్రైవేట్లో పెట్టిన ఆ వీడియోని యూట్యూబ్ అనేది చెక్ చేసి చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డాలర్ సింబల్ పడుతుంది. ఆ డాలర్ సింబల్ ఎప్పుడైతే మీకు పడుతుందో వీడియో ప్రైవేట్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డాలర్ సింబల్ పడిన తర్వాతనే మీ వీడియోని పోస్ట్ చేయండి. ఏది ప్రైవేట్లో నుంచి పబ్లిక్లోకి రిలీజ్ చేయండి. సో పబ్లిక్లోకి రిలీజ్ చేసి మార్చిన తర్వాత మీ సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ వీడియోని ఎంతమంది అయితే ప్లే చేసి చూస్తారో అందరికీ కూడా, అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారము 100 మంది చూస్తే 100 మందికి యాడ్స్ ప్లే అవ్వవు, కానీ ఎంతమందికి అవ్వాలనేది యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే వీడియో అనేది అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది. సో ఇలా కాకుండా మీరు పబ్లిక్లోనే డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసినరా, పబ్లిక్లో పెట్టి మానిటైజేషన్ ఆన్ చేసుకొని డైరెక్ట్ పబ్లిక్లోనే పెట్టి అప్లోడ్ చేశారంటే ఏమవుతుంది, వీడియో 100% అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే సబ్స్క్రైబర్లకు అందరికీ వెళ్తుంది. కానీ వీడియోలో ఏమన్నా కంటెంట్ వేరే వాళ్ళది ఏమన్నా ఉందా, లేకపోతే సాంగ్స్ ఏమైనా వాడుకున్నారని చెక్ చేసేంతసేపటికి మీకు గ్రీన్ కలర్ డాలర్ సింబల్ పడదు. కాబట్టి మీకు దాని మీద ఒక 100 మంది చూసి అందులో 60 మందికి కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ప్లే అవ్వదు అనమాట. సో నేను చెప్పింది అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోలోకి అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.